విదేశాల్లో అమెరికాలో ఐక్యరాజ్య సమితి సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడ ఆందోళనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి అక్కడ. ఎవరు పెద్ద పెద్దోళ్ళు వెళ్ళినప్పుడల్లా అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుంటాయి. మనం కూడా అలవాటు చేసుకోవాలి. అక్కడ కాకపోతే మీడియా దాన్ని పెద్ద ఫోకస్ చేయదు. జస్ట్ ఆ వార్త ఏస్తారు అంటే బీబీసీలోనో, సిఎన్ఎన్‌లోనో ఒక వార్త. అది కూడా వాళ్ళ దేశాలకు ఇబ్బంది కలిగించని వార్త. అంతవరకే వేస్తుంటారు. మన దేశంలో మీడియా మాత్రం రేపు పొద్దున్న రాబోయే బ్రిక్స్ సదస్సు ఈ లోపుగా నిరంతరం విష ప్రచారాలు జరుగుతాయి. ఒక్కసారి చూసుకోండి నేను చెప్పే మాట అబద్ధమైతే. ఈ నెల రోజులలో ఉద్యమాలు జరుగుతాయి. విద్యార్థి ఉద్యమాలను వ్యతిరేకిస్తారు. అట్లాగే మతపరమైనటువంటి ఉన్మాదపు చేష్టలు చేస్తారు. మత ఘర్షణలు సృష్టించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదో ఒక విధంగా దేశంలో అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సుస్థిరమైనటువంటి దేశంలో ప్రపంచ దేశాధినేతలు వచ్చి, బ్రిక్స్ దేశాధినేతలు వచ్చి ఇక్కడ కూర్చుంటే వీళ్ళకి నచ్చదు. అలాంటి శక్తులు మన ఇంట్లో ఉంటూ, మన ముద్దే తింటూ, మన కడుపు కొట్టేటటువంటి రాక్షసులు ఒకటి కాబోతున్నారు.